ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి మేమెంతో మాకంతా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి సుమారు 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులు తెలుసుకుని మేమెంతో మాకంత ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ఇలా భారతదేశంలో మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయింటే ఇప్పటికే మన బీసీల మనుగడ వేరే తిరుగుండే. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గత 1931 తర్వాత ఎక్కడ కూడా కులగణన జరగలేదు. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన చేసి దామాషా ప్రకారం 56% బీసీలు ఉన్నారు కావున వాళ్లకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపి మరి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కూడా 9 షెడ్యూల్ 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇలా మనం సర్వ ప్రయత్నం చేసిన కేంద్రంలో మన అధికారం లేకపోవడంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఉండడం వల్ల ఇలా బీసీల నోటికాడి ముద్ద గుంజుకురు కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఐక్యతై ఒక జేఏసీ ఏర్పడి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ బీసీ అధ్యక్షుడు జాజ శ్రీనివాస్ గారు, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు జిల్లా అధ్యక్షులు అన్ని కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి తప్పకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రేపు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసైనా మన బీసీల వాటా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేసే జేఏసీ ఏర్పడి మండల స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ జేఏసీ పెద్ద ఎత్తున ఇక ధర్మదీక్షను చేపట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 నిమిషాలు బీసీలకు అన్ని విధాల అండదండ ఉండాలి. బీసీలకు 42% ఇచ్చినాకనే మేము అసెంబ్లీ ఇక్కడ ఎలక్షన్ లో పోతామని ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాలైనా ఇలా ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్లు పోకుండా ఇలా మనం పోరాటం చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోకాలు అడ్డుకొని బీసీల నోటికాడు ముద్ద గుంజుకుంది కాబట్టి తప్పకుండా కేంద్రం మెడలు వంచైనా సరే బీసీలకు రావాల్సినటువంటి 42% సాధించడానికి ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి తెలంగాణ ఏదైతే ఏ రకంగా తెలంగాణ ఇచ్చిందో ఆ రకంగా ఇలా తెలంగాణ ప్రతి బీసీ బిడ్డకు ఎస్సీ బిడ్డకు దామాషా ప్రకారం ఇలా రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇలా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా 30 సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ ఇలా మొదటగా భారతదేశంలో తెలంగాణలో చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు అందరం ఐక్యంగా పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రం మెడలు వంచైనా సాధిద్దామని తెలియజేస్తూ ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బీసీ, జై బీసీ. ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఇచ్చినటువంటి నోటికాడి బుక్కను అడ్డుకుంటున్నటువంటి ఈ పార్టీల మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం. చేసినాము బీసీ బిడ్డలందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్రంలో 2 పదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ పీసీ గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయించే గ్రామాలకు వెళ్దాం. బీసీల ఐక్యం చేసి మన ఓట్లు మనకు గుర్తుకుంటే 80 సీట్లు కాదు, ఈ 42 సీట్లు కాదు, 70 సీట్లు మన అయితే కాబట్టి దీని ద్వారా చైతన్యం చేయాల్సిన ఎస్సీ ఎస్సీ బీసీ ఐక్యత సాధిద్దాం 42% సాధిద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న.